గోక్షీరంతో దానం చేయమంటున్నారు. ఎందుకని ముక్కోటి దేవతామూర్తులందరూ కూడా గోవులో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటారు. కాబట్టి గోవుని దర్శించిన, గోక్షీరంతో స్వామికి అభిషేకం చేసిన, గోక్షీరాన్ని పరమేశ్వరుడికి రుద్రము నమ్మకంతో చెప్పినా అంతటి ఫలితం కలుగుతుందని కన్యాదానంలో సాక్షాత్తు ఈ మహావిష్ణు పాదములను తాకి బ్రహ్మ విష్ణు సమస్త కారక మొట్టమొదటిగా కలియుగంలో సమస్తమైనటువంటి వైకుంఠం దగ్గర నుండి భూలోకంలోకి వచ్చినటువంటి వరాహ నరసింహ పరిపూర్ణతమైనటువంటి తిరుమలగిరిలో అడుగులు పెట్టినటువంటి ఆ యొక్క మహాపుణ్య పాదం ఈ రోజు మన అందరం కూడా గోక్షీరంతో చక్కగా స్వామిని మనం శుద్ధి చేస్తున్నాడు. అట్లా ఆయన పాదాలను కలిగి ఆయనకి కళ్యాణ మండపంలో ఆహ్వానం చేసి ఆయనకి మన శ్రీదేవి అమ్మవారిని అటు భూదేవి అమ్మవారిని కన్యాకృతే కనకస్యదాం లగ్నోద్భవనారాయణ స్వామి వారికి కొన్ని గుణగణాలు, అమ్మవారి యొక్క గుణగణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ కళ్యాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీదేవి భూదేవి జగద్ధరాయ భగవతే శ్రీమన్నారాయణాయ నిరంతరమైనటువంటి యొక్క కలియుగములో బహుళామాతగా ప్రియపుత్రుడుగా జన్మించిన వాడు శ్రీనివాసుడు. అలాగనే అమ్మవారి యొక్క గోత్రం చతుస్సాగర పర్యంత గోబ్రాహ్మణేభ్యాసం భవదాంగీరసత్రయారుషేయ ప్రవరాన్వితాంతైరస్యవాద్వాసతో సర్వకారుణ్యాయ సమస్తకార్యాయ ఉత్తర ఫల్గుణ నక్షత్ర జాతకాయ శ్రీమతే మహాలక్ష్మీ వరాయ ఆకాశరాజ పుత్రికాయ. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటిది ఆయనది భారద్వాజ, ఈమెది భార్గవశ. గోకులంలో జన్మించినది అమ్మవారు. అమ్మవారి యొక్క నక్షత్రం ఉత్తర ఫల్గుణ నక్షత్రం. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క మాతృవంశానికి సంబంధించిన వారు ఆకాశరాజ రాజుగారు. అలాంటిది ఇటు పక్కన ఉన్నటువంటి భూదేవి అమ్మవారు చతుస్సాగరపర్యంతాం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసత్రయాభిషేయ ప్రవామ్యగానుగ్రహీరస్యతప్రీదో కౌండిన్సగోత్రోద్భవాయ ఉబ్బా నక్షత్రాయ విష్ణుచిత్రానుగ్రహీత కుమారస్య శ్రీ భూదేవి వరాయ. స్వామి వారికి ఇరువురు దేవులు, ఒక అమ్మవారు శ్రీదేవి, ఒక అమ్మవారు భూదేవి. ఆమెనే పద్మావతి శ్రీ లక్ష్మీ అమ్మవారుగా మనం పిలుచుకుంటాము. మరి ఈ యొక్క గోత్రం వచ్చి కౌండిన్స గోత్రము. ఈమె యొక్క వచ్చేసి నక్షత్రం ఉబ్బా నక్షత్రం. ఈయన యొక్క విష్ణు చిత్తుల వారి ప్రియపుత్రిక ఈ యొక్క శ్రీదేవి అమ్మవారు. అలా స్వామి వారి యొక్క గోత్రాలైన తరువాత ఓం సుమహోదేశావధాన సుమహోపాలగృహేదవసిద్ధిరస్తు లక్ష్మీనారాయ భగవతే ప్రియాదే మంగళ. గోవింద గోవింద వైకుంఠ ప్రవాస గోవింద లక్ష్మీనారాయణ ప్రియ గోవింద వేదాంతపద ప్రియ గోవింద శ్రీమన్నారాయణ ప్రియ గోవింద శంకరచక్రవరద స్వరూప గోవింద గోవింద. అలా భగవతే శుభహాత్రే సంప్రకార్యాన్ భేదయః శుభలగ్నాన్ భేదనేత్రాభ్యో నమస్సు వత్స వికరవరేణ్యమ్మద్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సర్వాభ్యుదం పృథివ్యాం భేదస్య కళ్యాణాద్భుతగాత్రాయ కామికార్థఫలాయ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయజ్ఞానమణే చక్రవర్తిలోజాయ సర్వభౌమాయ పుణ్యశ్లోకాయ మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవింద శ్రీమన్నారాయణ ప్రియ గోవింద శేషాద్రివాస ప్రియ గోవింద గోవింద. అధా పృథివ్యాం భగవత్ ఓం శ్రీ
సౌభాగ్య లక్ష్మీ నమః. ఓం లక్ష్మీకరాయ విద్యార్పితం భగవతే సౌహార్దం మాంగళ్య పూజాం శ్రీరమావాహయామి. దేవతాసుపృథివ్యతో దేవతమావాహయామి. సర్వాత్మదాం భేదస్యం దేవతమావాహయామి. బ్రహ్మాండపతాధిపతిం బ్రహ్మ భోర్భవశ్వరం. మా అందరూ కూడా కూర్చోండమ్మా. అంటే ఇప్పటి వరకు కూడా తన యొక్క బ్రహ్మచర్యంలో 3 పోగులతో తన యొక్క నిత్య గాయత్రిని జపిస్తూ ఉన్నటువంటి స్వామి వివాహమైన తరువాత ఆకాశరాజు అంటే ఆయన మామగారైనటువంటి ఆకాశరాజు ఈ యొక్క 2వ యజ్ఞోపం, అందుకని ఆ యజ్ఞోపవితం ఎప్పుడు, ఎందుకంటే ఈయన గోవిందుడు భక్తుల వారిన పెళ్లిది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తుల కోరికలలో పద్మావతి అమ్మవారిని మర్చిపోతారేమో అని గృహస్థుడైన తరువాత ధరించేటువంటి 2వ యజ్ఞోపవీతం. గోవింద ఓం అధమస్య దేవత. నిజంగా నేను వేరే కాదండి, స్వామికి మంత్రం ఎంత ఇష్టమో, గోవింద నామం అంత ఇష్టమో, నృత్యం కూడా అంత ఇష్టం. నృత్యం ఎవరికి ఇష్టం? శివుడికి ఇష్టం. ఆయన బావమతి విష్ణుమూర్తి కూడా చక్కగా నృత్యం చేసినప్పుడు ఆయన కూడా ఆయన సన్నిధానంలో, పరమేశ్వరుడు యొక్క సన్నిధానంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అదొక అత్యంత వైభవం. దయచేసి కంపల్సరిగా మీరు నృత్యం చేస్తూనే రావాలి. సార్ మీరు ఎక్కడండి? రఘుకుల తిలక सर्वात्मे देवानाभ्यानन्दः उपरधिष्ठदेवं देवानां मुख्यस्यतो नवमे गृहीते सर्वदेवताभ्यो नमः। दिव्य कृते देवता प्रसिद्धिरस्तु समस्त पृथिव्यतो देवताभ्यो नमः। ब्रह्मवृत्तितो पृथिव्यस्य नाम देवता प्रसिद्धिरस्तु। दिव्यं पृथिव्यस्य विश्वं कर्मलाल ముందు పెట్టండి. 18 कर्मलाल మీద పెట్టండి.